రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దేశంలో మొదటిసారిగా స్పీకర్ ఎన్నికకు పోటీ జరుగుతోంది. స్పీకర్ ఎన్నికపై అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి నుంచి మరోసారి ఓం బిర్లా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. అటు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కేరళకు చెందిన ఎంపీ సురేష్ స్పీకర్ పోస్టుకు నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ప్రధాని మోదీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను అవమానించారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని విపక్షాలన్నీ చెప్పినా బీజేపీ అహంకారంగా వ్యవహరించిందని విమర్శించారు. రాజ్నాథ్ సింగ్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారని చెప్పారు. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ విపక్షాలకు ఇవ్వాలని కోరినా కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదన్నారు రాహుల్. గతంలో యూపీఏ సర్కార్ డిప్యూటీ స్పీకర్ పోస్టు విపక్షాలకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए. ऑपोजिशन ने क्लियरली कहा है. राजनाथ सिंह जी का खड़गे जी को फोन आया. राजनाथ सिंह जी ने खड़गे जी से कहा, देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खड़गे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने खड़गे जी का कॉल रिटर्न नहीं किया है. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो, और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. तो नियत साफ नहीं है. नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए. और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे. तो ये मैं आपको क्लैरिफाई करना चाह रहा था. हाँ? यूपीए के समय में हमने दिया था. तो मेरा कहना है कि नरेंद्र मोदी जी कहते कुछ हैं और करते कुछ हैं. यही इनकी फॉर्मूला है, यही इनकी स्ट्रेटजी है, और इनको ये बदलना ही पड़ेगा. प्रधानमंत्री कहते हैं कोऑपरेशन होनी चाहिए, सबको मिलकर काम करना चाहिए. बाहर वो कहते हैं और अंदर कुछ और करते हैं. और हमारे लीडर को कहा गया कि कॉल रिटर्न होगा. अभी तक कॉल रिटर्न नहीं हुआ. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, స్వతంత్ర భారతంలో మొదటిసారి లోక్సభ స్పీకర్ కు సంబంధించిన ఎన్నిక అనేది కూడా జరగబోతా ఉంది. ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ కు సంబంధించిన ఎన్నిక అంతా కూడా ఏకగ్రీవంగా జరుగుతూ ఉండేది. విపక్షాల సహకారంతో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విపక్షాలతో చర్చించిన తర్వాత లోక్సభ స్పీకర్ కు సంబంధించి ఏకగ్రీవం అయ్యేలాగా ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయి. ఇది గత కొంతకాలంగా కూడా వస్తున్నటువంటి సాంప్రదాయము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు ఏవి కూడా సాగలేదు. మోడీ మొండి వైఖరి వల్లే లోక్సభ స్పీకర్ కు సంబంధించిన ఎన్నికకు అభ్యర్థిని నిలపాల్సి వచ్చిందంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు బాహటంగానే విమర్శలు చేస్తా ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సురేష్ సీనియర్ మోస్ట్ ఎంపీ, ఆయన్ని ఇండియా కూటమి తరఫున స్పీకర్ క్యాండిడేచర్ గా అనౌన్స్ చేయడంతో పాటు కొద్దిసేపు క్రితమే 12 గంటల వరకు సమయం ఉంది. ఆ లోపే నామినేషన్ కూడా ఫైల్ చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా ఆయనకు సంబంధించిన నామినేషన్ కు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి అంశంలో వారు విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలి, డిప్యూటీ స్పీకర్ కు సంబంధించిన ఎన్నికకు సంబంధించి ఆయనకు అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ ప్రభుత్వము ఏకపక్షంగానే వ్యవహరించింది. ఓం బిర్లాకు సంబంధించి క్యాండిడేచర్ గా అనౌన్స్ చేయడంతో పాటు ఇటు విపక్షాలకు సంబంధించినటువంటి డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపు స్పీకర్ కు సంబంధించిన ఎన్నిక అనేది కూడా ఉండబోతుంది. ఈలోపే డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు జరిపారు. కొన్ని పేర్లను కూడా పరిశీలన చేశారు. బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం 2-3 పేర్లను కూడా పరిశీలించింది. ఓం బిర్లాతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి పురంధరేశ్వరి పేరు, అలాగే కటక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి భర్తృహారి మెహతాబ్ సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలను కూడా పరిశీలించారు.
ఫైనల్ గా 17వ లోక్సభకు స్పీకర్ గా ఉన్నటువంటి ఓం బిర్లా వైపే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపడంతో ఆయనను క్యాండిడేచర్ గా బీజేపీ ప్రకటించింది. ఇటు ఎన్డీఏకి సంబంధించి మిత్రపక్షాలు కూడా బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా తమకు ఆమోదయోగ్యమే అంటూ కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలోనే ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రకటించారు. రాజ్నాథ్ సింగ్ ఓవైపు విపక్ష పార్టీలతో ఈరోజు ఉదయమే సంప్రదింపులు చేశారు. ఓం బిర్లాను తాము క్యాండిడేట్ గా నిలుపబోతున్నాము, ఏకగ్రీవానికి సహకరించాల్సిందిగా మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసి విజ్ఞప్తి చేయడము. అయితే మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, కానీ డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి పదవిని విపక్ష నేతలకు వదిలేయాలంటూ ఒక ప్రతిపాదన పెట్టారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే బీజేపీ పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి ఒక క్యాండిడేట్ అయితే అనౌన్స్ చేశారు. నామినేషన్ కూడా ఫైల్ చేశారు. రేపు ఎన్నిక అనేది కూడా ఉండబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ పార్టీలో కొంత ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి. మొన్న కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటి బెర్తుల విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి సమాచారం ఉంది. అదేమన్నా ఇంపాక్ట్ చూపెడుతుందా? రేపు డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించిన సందర్భంగా ఈ మిత్రపక్షాల ఓటు ఏ విధంగా ఎటుపడబోతున్నాయి, స్వతంత్రానికి సంబంధించినటువంటి అంటే ఇటు ఇండియా కూటమిలో కానీ లేకపోతే ఇటు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో లేకుండా ఉన్నటువంటి పార్టీల మద్దతు ఎవరి వైపు ఉండబోతుంది అనేది కీలకంగా కాబోతా ఉంది. రేపు కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పటికైతే ఎన్డీఏకి అయితే చాలా కంఫర్టబుల్ గా స్పీకర్ పోస్ట్ అయితే కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అనూహ్య పరిణామాలు ఏదైనా చోటు చేసుకుంటే మాత్రం కొన్ని ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది. కానీ గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏకగ్రీవంగా జరుగుతూ వస్తున్నటువంటి ఎన్నిక విషయంలో ఈసారి మాత్రం ఎన్నిక జరగడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవాలి. ప్రొటెన్ స్పీకర్ విషయంలో కావచ్చు, ఇటు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తుందనేది ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రొటెన్ స్పీకర్ కు సంబంధించి సీనియర్ మోస్ట్ సభ్యుడిని కాదని 7 సార్లు ఎంపీగా గెలిచినటువంటి భర్తృహరి మెహతాబ్ ని ఇటు అనౌన్స్ చేయడము, అప్పటి నుంచి కూడా వివాదం అనేది కూడా నడుస్తూ వచ్చింది. అలాగే స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నిక తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో కూడా డిప్యూటీ స్పీకర్ ను విపక్షాలకు ఇవ్వాలనేటువంటి చర్చ వచ్చింది. దాన్ని ప్రభుత్వం ముందుంచినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇండియా కూటమి నుంచి అయితే ఒక క్యాండిడేట్ అయితే అనౌన్స్ చేశారు. రేపు ఎన్నిక అనేది కూడా అనివార్యంగా మారింది. శ్రవంతి. రైట్ మదర్. ఇక మరోవైపు స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిపై మండిపడ్డారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని కూటమి బ్రేక్ చేసిందని ఆరోపించారు. స్పీకర్ ఏ ఒక్క పార్టీకి ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి కాదన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ప్రతిపక్ష నేత ఉండాలనే సాంప్రదాయం ఎక్కడా లేదన్నారు పీయూష్ గోయల్. उपाध्यक्ष कौन होगा वो पहले तय करे, फिर अध्यक्ष के लिए समर्थन मिलेगा. इस प्रकार की राजनीति को हम की निंदा करते हैं और मुझे लगता है कि अच्छी परंपरा ये रहती है कि लोकसभा निर्विरोध एक सर्वसम्मति से अध्यक्ष चुनता तो लोकसभा की भी मर्यादा अच्छी रहती, सभी पक्ष का उसमें योगदान रहता और स्पीकर वैसे भी किसी सत्तारूढ़ पार्टी या विपक्ष का नहीं होता है, वो पूरे सदन का होता है. वैसे ही उपाध्यक्ष भी कोई पार्टी या दल का नहीं होता है, पूरे सदन का होता है और इससे उसमें सदन की सहमति हो. ऐसे शर्तों के आधार पर कि किसी एक पर्टिकुलर व्यक्ति या पर्टिकुलर पक्ष का ही उपाध्यक्ष हो, वो लोकसभा की कोई परंपरा में नहीं.